ನಮಸ್ಕಾರ ಬಿಗ್ ಬಾಸ್ ವೀಕ್ಷಕರಿಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಸ್ನೇಹಿತರೆ ನನ್ನ ಹೆಸರು ಸುದರ್ಶನ್ ಅಂತ ನಾನು ಬಿಗ್ ಬಾಸ್ ರಿವ್ಯೂಸ್ ನು ತೆಲುಗುನಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ತೆಲುಗು ವ್ಯೂವರ್ಸ್ ಗೋಸ್ಕರ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಯಾರಾದರೂ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇದ್ದಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಅಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂತಾ ಇದ್ದೀನಿ ಮತ್ತೆ ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్స్ చెప్పుకోవాలంటే మాత్రము కంప్లీట్ వన్ మ్యాన్ షో ప్రశాంత్ సంబర్గి ఇన్విజిబుల్ ప్రాంక్ సో ప్రశాంత్ సంబర్గి మీద బిగ్ బాస్ ఇచ్చినటువంటి ప్రాంక్ టాస్క్ మాత్రము చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా వరకు ఎంజాయ్ చేసాము. ప్రశాంత్ సంబర్గి లోపల ఉన్నటువంటి సాఫ్ట్ హ్యూమన్ బీయింగ్, సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ ఈరోజు ఎపిసోడ్లో చూడొచ్చు. హౌస్ మేట్స్ అందరూ కూడా మాట్లాడకుండా అవాయిడ్ చేస్తుంటే మాత్రము ఐ కాంటాక్ట్ కూడా లేకుండా అవాయిడ్ చేస్తుంటే ప్రశాంత్ సంబర్గి లోపల ఉన్నటువంటి సాఫ్ట్ క్యారెక్టర్ బయటకు వచ్చింది, కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. రియల్లీ హార్ట్ టచింగ్ టుడే ప్రశాంత్ సంబర్గి పర్సనాలిటీ ఇన్ ద ఎపిసోడ్. ఇకపోతే కనుక హైలైట్ అనదర్ క్యారెక్టర్ వచ్చేసి అరవింద్. ఈరోజు అరవింద్ చాలా వరకు మెచ్యూర్డ్ బిహేవియర్ చూపించాడు. మంజు పావగడతో మాట్లాడుతూ నువ్వు నిన్నటి ఆర్గ్యుమెంట్లో చక్రవర్తి విషయంలో నువ్వు మాట్లాడినటువంటి మాట మాత్రం 100% తప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసులే అని చెప్పడం అనేది చాలామందికి కూడా చాలా వరకు దెబ్బ తగులుతుంది. చాలామందికి ఎవరిని మాట్లాడినా కూడా హర్ట్ అవుతుంది. చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడాలి. నిన్ను హర్ట్ అయ్యే విధంగా అతను ప్రవోక్ చేసినా కూడా నువ్వు కొద్దిగా ఫ్రేమ్ చేసుకొని మాట్లాడాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడడం వల్ల నీదే తప్పు అవుతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ తప్పు చేశావనే విషయాన్ని ఎవరు కూడా చెప్పడం లేదు. అతని చుట్టూ ఉన్నటువంటి నిధి సుబ్బయ్య కావచ్చు, దివ్య సురేష్ కావచ్చు, శుభపుంజ కావచ్చు, ఎవరు కూడా చెప్పకుండా అతన్ని సమర్థించుకోవడం అనేది మాత్రము కంప్లీట్ బ్లండర్ మిస్టేక్ అని చెప్పి చెప్పొచ్చు. ఇకపోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో అనదర్ క్యారెక్టర్ హైలైటెడ్ ఆఫ్ ద పర్సన్ వచ్చి చక్రవర్తి. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ప్రశాంత్ సంబర్గి వర్సెస్ చక్రవర్తి దగ్గర చాలా వరకు ఎంజాయ్ చేశాము. ఇకపోతే కనుక మంజు పావగడ విషయంలో నిన్నటి ఎపిసోడ్లో జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశాంత్ సంబర్గితో డిస్కస్ చేసుకుంటూ వెయిటింగ్ ఫర్ ద మిస్టేక్. ఎందుకంటే ఫేక్ రిలేషన్షిప్స్, మొగుడు పిల్లల ఆటలు ఆడడము, రొమాంటిక్ జోక్స్ వేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా రియల్ కాదు అని మీరే చెప్పారు. ఇక మీదట ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. మీరు ఎప్పుడన్నా ఇలాంటి జోక్స్ వేసినా, ఇలాంటి బిహేవియర్ చేసినా కూడా యుద్ధం చేయడమే అని చెప్పి చక్రవర్తి చెప్పడంలో చాలా వరకు బిగ్ బాస్ లెవెల్ అనేది చాలా హీట్ ఎక్కిందనమాట. ఇకపోతే కనుక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దివ్య సురేష్. దివ్య సురేష్ విషయానికి వచ్చేటప్పటికి నిన్నటి ఆర్గ్యుమెంట్లో చక్రవర్తిని ప్రశాంత్ సంబర్గి చక్రవర్తి ఇద్దరిని కూడా సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నారా ఏంగతి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని చెప్పి ప్రవోక్ చేయడం జరిగిందనమాట. దానికి పర్యవసానమే ఈరోజు ఇన్విజిబుల్ క్యారెక్టర్లో ప్రశాంత్ సంబర్గి దివ్య సురేష్ను అటాక్ కావడం జరిగింది. దాన్ని దివ్య సురేష్ తలుచుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఇకపోతే కనుక ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నిధి సుబ్బయ్య. నిధి సుబ్బయ్య విషయానికి వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ క్యారెక్టర్లో ప్రశాంత్ సంబర్గి డైనింగ్ టేబుల్ దగ్గర నిధి సుబ్బయ్య కూర్చునే ప్లేస్లో కూర్చొని భోజనం చేస్తుంటే నిధి సుబ్బయ్య వెళ్ళి మంజు పావుగడ పక్కన కూర్చొని భోజనం చేసింది. అదే సీన్ను చూసినటువంటి దివ్య సురేష్ చాలా వరకు అలిగి కోప్పడి భోజనం చేయకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నిధి సుబ్బయ్య మంజు పావుగడకు కాఫీ ఇచ్చి దగ్గరగా ఉండి జోక్స్ వేసుకొని మాట్లాడుకుంటుంటే దివ్య సురేష్ చాలా వరకు హర్ట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ పొద్దు కూడా కాఫీ ఇయ్యనటువంటి నిధి సుబ్బయ్య సెకండ్ ఇన్నింగ్స్లో చాలా వరకు కాఫీ తెచ్చి ఇవ్వడము, పక్కన కూర్చొని తినడము, అంత మెయిన్ క్యారెక్టర్ అయిపోయాడా మంజు పావుగడ అని చాలా వరకు జలసీ ఫీల్ అయిందనమాట దివ్య సురేష్. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఏమంటే సెకండ్ ఇన్నింగ్స్లో దివ్య సురేష్లో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. మంజుతో చాలా దగ్గరగా ఉంటూనే తన జర్నీ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి దివ్య సురేష్ బిహేవియర్ ఉంది.
మంజు పావుగడ విషయానికి వచ్చేటప్పటికి స్ట్రాటజికల్గా అవుట్ సైడ్ దివ్య సురేష్ ఫ్రెండ్షిప్ అనేది తనకు నెగిటివ్ అయిందనే విషయాన్ని క్లియర్గా ఐడెంటిఫై చేసుకొని లోపలికి వచ్చి దివ్య సురేష్ను అవాయిడ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్లో జరిగిన జర్నీ మొత్తం చేంజ్ అయ్యాడు అని ఒక నెగిటివ్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దివ్య సురేష్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ నిధి సుబ్బయ్య శుభపుంజతో ఎక్కువగా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తూ ముందు జరిగినటువంటి ఇన్నింగ్స్లో వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్ను ఓవర్కమ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా గేమ్ ఆడేదానికి ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేస్తున్నాడు మంజు పావుగడ, ఓన్లీ ఫర్ ద విన్నింగ్ ఇన్ ద గేమ్. సో రియాలిటీ అనేది మిస్ అయిపోయింది మంజు విషయంలో. సో ఇలా ఈరోజు చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే ఒక్కొక్కరి పర్సనాలిటీస్. ఈరోజు పోతే కనుక డీటెయిల్స్లోకి చూస్తే కనుక ప్రశాంత్ సంబర్గి ఎలిమినేషన్ అయ్యాడు అని చెప్పి నిన్నటి ఎపిసోడ్లో కిచ్చా సుదీప్ గారు అనౌన్స్ చేయడము, యాక్టివిటీ డోర్ నుంచి వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ప్రశాంత్ సంబర్గి వెయిట్ చేస్తూ బిగ్ బాస్ వాళ్ళు పంపించినటువంటి పోస్టల్ కమ్యూనికేషన్లో లెటర్ చూస్తే కనుక నో ఎలిమినేషన్ ఇన్ దిస్ వీక్, యు ఆర్ సేఫ్ అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ సంబర్గి చాలా వరకు షాక్లో ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. హౌస్ మేట్స్ ఎవరు కూడా మాట్లాడడం లేదు, బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పిలిచినా కూడా పలకడం లేదు. చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు ప్రశాంత్ సంబర్గి. లెటర్ను పదే పదే చదువుకుంటున్నాడు. బిగ్ బాస్ వాళ్ళు కూడా మనకు ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. 6 సార్లు మళ్ళీ తిరిగి రిపీట్ చేసి చదువుకున్నాడు. ఆ తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ లెటర్ను మళ్ళీ చదువుకొని కన్ఫ్యూజ్ ఫీల్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే హౌస్ మేట్స్ ఎవరు వచ్చి కూడా మాట్లాడడం లేదు. లోపలికి వెళ్ళేసి పలకరిద్దామని చూస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే సీక్రెట్ టాస్క్ హౌస్ మేట్స్కి ఇవ్వడం జరిగింది. ఇన్విజిబుల్ ప్రశాంత్ సంబర్గి ప్రాంక్ అనేది గ్రాండ్ సక్సెస్ అనే చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా చక్రవర్తి, శమంత్, రఘు, అరవింద్, దివ్య ఉరుడుగా, వైష్ణవి చాలా వరకు స్ట్రెస్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ప్రశాంత్ సంబర్గి దగ్గరకు వచ్చి మాట్లాడడము, ఎమోషనల్గా మాట్లాడడము, వాళ్ళు చెప్పలేక దే కాంట్ అవాయిడ్ ఇట్, దే కాంట్ టెల్. లిటరల్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ ఆల్ పీపుల్. ప్రశాంత్ సంబర్గిలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్ పర్సనాలిటీ ఈ ఎపిసోడ్లో చూసాము. చాలా వరకు ఎమోషనల్ అయ్యాడు. ఎవరు మాట్లాడకపోయేదానికి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. వెళ్ళి శుభపుంజాన్ని పలకరించాడు, తర్వాత వచ్చేసి ప్రియాంకను పలకరించాడు, దివ్య ఉరుడుగాని పలకరించాడు, వైష్ణవిని పలకరించాడు. చాలా వరకు చూసే ఆడియన్స్ మాత్రం నవ్వుకుంటున్నారు. ఇన్ ది సేమ్ టైం అయ్యో ప్రశాంత్ సంబర్గి ఇట్స్ ఎ టాస్క్ ఐడెంటిఫై చేయి అని చెప్పి చాలామంది ఆడియన్స్లో కూడా నాలంటి వాళ్ళు కూడా అనుకున్నారనమాట. పోతే కనుక చక్రవర్తి ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్రశాంత్ సంబర్గికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఎక్కువ, ఈ పాటికి ఐడెంటిఫై చేసి ఉంటాడు అని చెప్పడం. ప్రశాంత్ సంబర్గి ఖచ్చితంగా ఐడెంటిఫై చేశాడు. కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ ఏమంటే ఇది బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాంక్ టాస్కా లేకపోతే హౌస్ మేట్స్ మీలో మీరు మాట్లాడుకొని ఆడుతున్నటువంటి ప్రాంక్ టాస్కా అని చిన్న కన్ఫ్యూజన్లో హౌస్ మేట్స్ చుట్టూ తిరగడం అనేది మాత్రం చాలా వరకు ఎంటర్టైన్మెంట్. సో ఆ రోజు నైట్ కాకుండా మరుసటి రోజు కూడా అదే టాస్క్ కంటిన్యూ చేయడము. ఈరోజు ఎపిసోడ్లో 80% ఆఫ్ ద ఎపిసోడ్ కూడా ఇదే టాస్క్ ఉండడం అనేది చాలా ఫన్నీగా అనిపించింది. అక్కడ శమంత్ విషయంలో కావచ్చు, రఘు విషయంలో కావచ్చు, బాత్రూముల దగ్గర వాళ్ళు చేసినటువంటి ఎంటర్టైన్మెంట్లు నవ్వుకొని తెచ్చాం. ఈరోజు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఇలా ప్రశాంత్ సంబర్గి ఇన్విజిబుల్ టాస్క్ అనేది బిగ్ బాస్ వాళ్ళు అనౌన్స్ చేసి ఫైనల్గా ఆ టాస్క్ కంప్లీట్ అయింది. ప్రశాంత్ సంబర్గి ఈజ్ బ్యాక్ అని చెప్పడం. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ అంటే కనుక ఎస్పెషలీ మంజు పావుగడ, దివ్య సురేష్, నిధి సుబ్బయ్య వీళ్ళ ముగ్గురు కాకుండా మిగతా హౌస్ మేట్స్ అందరూ పోయి ప్రశాంత్ సంబర్గిని రిసీవ్ చేసుకోవడము, హ్యాపీగా మాట్లాడుకోవడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇకపోతే కనుక మంజు పావుగడ విషయానికి వచ్చేటప్పటికి మంజు పావుగడ చాలా వరకు డిస్టర్బ్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో లాస్ట్ 2-3 వీక్స్లో ఏ విధంగా అయితే ఒక డైలిమా, ఒక డిసప్పాయింట్మెంట్ మూడ్లోకి వెళ్ళాడో సేమ్ అగైన్ హీ వెంట్ ఇన్ టు ద సేమ్ పొజిషన్. ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది. మంజు పావుగడ ఆడియన్స్కు, న్యూట్రల్ ఆడియన్స్కు డిస్కనెక్ట్ అవుతున్నాడు అనే విషయం మాత్రం పక్కా కన్ఫర్మ్గా చెప్పొచ్చు. ఫ్యాన్స్ మంజు పావుగడను లైక్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే విల్ లైక్. ఎందుకంటే ఒక జర్నీ అనేది ఉంది కాబట్టి వన్స్ ఒకసారి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో ఒకసారి కనెక్ట్ అయితే మాత్రం టిల్ లాస్ట్ వరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.
మంజుకు మాత్రం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఉంటారు. కాకపోతే న్యూట్రల్ ఆడియన్స్ డెఫినెట్లీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద మంజు పావుగడ పర్ఫార్మెన్స్. ఇక్కడ ప్రశాంత్ సంబర్కి మైలేజ్ అనేది ఖచ్చితంగా పెరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు, లోపల ఉన్నటువంటి సాఫ్ట్ క్యారెక్టర్ను కూడా బయటికి తీశాడు. న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం డెఫినెట్గా ప్రశాంత్ సంబర్కి కనెక్ట్ అయ్యారనే విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. ఇకపోతే కనుక ఇక్కడ ఇంకొక పర్సనాలిటీ దివ్య సురేష్ విషయానికి వచ్చేటప్పటికి చాలా వరకు పొసెసివ్నెస్ మంజు విషయంలో, మంజు నాతోనే ఉండాలి, నాతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, మేమిద్దరమే కలిసి ఉండాలి. అటుపక్క చూస్తే దివ్య ఉరుడుగా అరవింద్ ఇద్దరు కూడా ఒక లవర్స్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నారు. మేము కూడా ఒక జోడీలాగా మేమిద్దరమే ఉండాలి అనేటువంటి ఆలోచన దివ్య సురేష్లో క్లియర్గా ఉందనేది తెలిసిపోతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ విధంగా అయితే చేసిందో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సేమ్ కంటిన్యూ చేస్తుందన్నమాట, వితౌట్ ఎనీ చేంజ్. ఈ విషయంలో మాత్రం మంజు పావు కూడా కొద్దిగా అలర్ట్గా ఉన్నాడు. దివ్య సురేష్ విషయంలో కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ నిధి సుబ్బయ్య శుభపుంజతో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేసేదానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎనఫ్. రిపీటెడ్ జోక్స్, సేమ్ అట్మాస్ఫియర్, కొద్దిగా జలసీ అనేది ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ప్రశాంత్ సంబర్గి చక్రవర్తి వాళ్ళ విషయంలో మంజు పావు కూడా కాంప్రమైజ్ అయ్యేసి సాధ్యమైనంత వరకు పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్స్ ప్లే ద గేమ్ అని చెప్పేసి కలిసిపోయి గేమ్ ఆడితే మాత్రం ఎంటర్టైన్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలా కాకుండా ఒక దివ్య సురేష్ కావచ్చు, నిధి సుబ్బయ్య చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి అలాగే సపరేట్ ఒక గ్రూప్ లాగా మాత్రం ఉంటే మాత్రం డెఫినెట్లీ he is not going to be the winner in this season 8, no doubt on it. ఇకపోతే కనుక అరవింద్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇన్విజిబుల్ ప్రాంక్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది హౌస్ మేట్స్కి. మంజు పావు కూడా ఒక టీంకి కెప్టెన్గా ఉంటాడు, ఇంకొక టీంకి ఎవరు కెప్టెన్ కావాలనేది ఒక చిన్న టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా వాళ్ళ ఫజిల్ ఫొటోస్ని పెట్టడం జరిగింది. వాళ్ళ ఫొటోస్ని ఎవరైతే క్విక్గా ఆ పజిల్స్ మొత్తాన్ని సెట్ చేసి ఒక పిక్చర్ క్లియర్ చేస్తారో వాళ్ళు విన్నర్ అని చెప్పడం. ఆ టాస్క్లో అరవింద్ విన్నర్ కావడం, టాస్క్ అంటేనే అరవింద్ అనే దాన్ని మాత్రం ఇంకొకసారి ప్రూవ్ చేయడం జరిగింది. టాస్క్ కంప్లీట్ చేసి ఇంకొక టీంకి కెప్టెన్గా అరవింద్ సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చినటువంటి రెండవ టాస్క్ ఏంటంటే 3 levels ఆఫ్ డస్క్ పెట్టడము. బాల్స్ని హిట్ చేస్తే కనుక 2 టేబుల్స్ మీద టచ్ చేసి 3rd టేబుల్లో హోల్లో పడాల్సి వస్తుంది. ఈ టాస్క్ను ఇవ్వడం జరిగింది. 2 క్యాప్టెన్స్ కూడా కంటెస్టెంట్లు హౌస్మేట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ బాల్స్ని వేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా చూస్తే కనుక అరవింద్ చాలా వరకు హ్యుమానిటీ వైజ్ ఆలోచించి ఎలాగో ప్రశాంత్ సంబర్గి చక్రవర్తిని మంజు సెలెక్ట్ చేయడు, లాస్ట్ వరకు పెడతారు. అది వాళ్ళకు చాలా వరకు ఇన్సల్ట్గా ఉంటుంది. ఎందుకంటే నిన్ననే చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ దివ్య ఉరుడుగాని సెలెక్ట్ చేసుకొని సెకండ్ వెంటనే ప్రశాంత్ సంబర్గిని సెలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత చక్రవర్తిని సెలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత శమంత్ని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత వైష్ణవిని సెలెక్ట్ చేసుకొని 6 మెంబర్స్తో ఒక టీమ్గా నిలబడ్డాడు అరవింద్. ఇటుపక్క మంజు పావుగడ విషయానికి వచ్చేటప్పటికి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అరవింద్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వీళ్ళిద్దరిది కాకుండా లేడీస్కి సంబంధించినటువంటి దివ్య సురేష్, తర్వాత నిధి సుబ్బయ్య, తర్వాత శుభపుంజ, రఘు, తర్వాత వచ్చేసి ప్రియాంక, వీళ్ళను సెలెక్ట్ చేసుకునే క్రమంలో మంజు పావుగడ వర్షన్ ఉందంటే కనుక స్టిల్ మంజు పావుగడ ఇన్ ద ట్రాప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఇన్ ద ట్రాప్ ఆఫ్ కాంట్రవర్సీస్, ఆ ట్రాప్లో పడిపోయాడనే దానికి క్లియర్ కనబడుతుంది. ఇప్పుడల్లా బయటకు వచ్చి గేమ్ మీద ఫోకస్ చేసి ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయడం మాత్రం ఇప్పుడల్లా అయ్యేటలేదు. సో ఈ డెఫినెట్లీ లూజింగ్ ద న్యూట్రల్ ఆడియన్స్. ఇకపోతే కనుక అరవింద్ ఇదే విషయాన్ని తర్వాత చక్రవర్తి ప్రశాంత్ సంబర్కి క్లియర్గా చెప్తూ నేను మిమ్మల్ని లాస్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఎలాగో వాళ్ళు సెలెక్ట్ చేయరు, మీరు లాస్ట్లో ఉంటారు, అది మీకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది, అందుకే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, టాస్కుల విషయంలో మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఆడాలి, మనం విన్ కావాలి అని అరవింద్ చెప్పడంలో ఒక హ్యుమానిటీ కనపడింది, ఒక లీడర్షిప్ క్వాలిటీ కనపడింది. సో బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షోలో పర్సనాలిటీని చూపించుకునే దాంట్లో
అరవింద్ డే బై డే ముందుకు పోతున్నాడే తప్ప ఎక్కడ డ్రాప్ కావట్లేదు. ఎవరైతే విన్నింగ్ స్కోప్ ఎక్కువ ఉంది ఒక మంజు పావుగడకు అనుకుంటున్నారో డే బై డే గ్రాఫ్ అనేది అప్ అండ్ డౌన్స్లో ఉంది. ఒకసారి అప్ అవుతుంది, ఒకసారి డౌన్ అవుతుంది. సో అది ఎంతవరకు క్విక్గా కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తాడో మంజు పావుగడ వీ హ్యావ్ టు సీ. ఇకపోతే కనుక శమంత్ విషయానికి వచ్చినప్పటికీ ఈరోజు ఎపిసోడ్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్, ప్రశాంత్ సంబర్గి ఇన్విజిబుల్గా ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ వచ్చి కోఆపరేట్ చేసుకోవడము చాలా వరకు ఎంటర్టైన్మెంట్గా అనిపించింది శమంత్ విషయంలో. ట్యూబ్లైట్ చెంబు చాలా వరకు ఇంకా కంటిన్యూ అవుతుంది. లైవ్లో చూస్తే మాత్రం ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టుగా బిగ్ బాస్ అనౌన్స్ చేయడం, అది మేబీ టుమారో ఉండొచ్చు. సో ఆ ట్యూబ్లైట్ చెంబు కూడా కొద్ది వరకు ఎంటర్టైన్మెంట్ అయింది. కాకపోతే శమంత్ చాలా వరకు స్లోగా వెళ్ళిపోతున్నాడు, సరిపోదు. ఫాస్ట్ పికప్ లేకపోతే ఫినాలేకి కూడా పోయేదానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఒక అరవింద్, దివ్య ఉరుడుగా, మంజు పావుగడ, వైష్ణవి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో సపోర్ట్లు చూస్తుంటే మాత్రం ఫినాలేకి ఆరాంగా వెళ్ళిపోతున్నారు వితౌట్ ఎనీ డౌట్. ఫిఫ్త్ కంటెస్టెంట్ ఈజ్ ద వన్ హ్యావింగ్ కాంపిటీషన్. ఆ విషయం తీసుకుంటే శమంత్కు ఛాన్స్ ఉంది, ప్రశాంత్ సంబర్గికి ఛాన్స్ ఉంది, నిధి సుబ్బయ్యకు ఛాన్స్ ఉంది, తర్వాత వచ్చి శుభ పుంజాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆడియన్స్ సపోర్ట్. సో ఇక్కడ ఎవరు యాక్టివ్గా ఎక్కువ ఎనర్జెటిక్గా ఎక్కువ స్క్రీన్ స్పేస్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకు ఛాన్స్ ఉంది ఫినాలేకి పోయేదానికి. ఆ విషయంలో ఈ 4 మెంబర్స్లో చూస్తే ఈ రోజుడికి టిల్ టుడే ప్రశాంత్ సంబర్గి టాప్లో ఉన్నాడు. టాస్కులు బాగా ఆడుతున్నాడు, సీరియస్నెస్ ఉంది, గెలవాలనేటువంటి కసి ఉంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నాడు. సో ఈ విషయంలో ప్రశాంత్ సంబర్గికి టాప్ 5కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం శమంత్ పికప్ చేయకపోతే మాత్రం ఫినాలేకి వెళ్ళకోకుండా 6th పొజిషన్ 7th పొజిషన్లో పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇట్స్ అ టైమ్ ఫర్ శమంత్ టు షో పర్ఫార్మెన్స్. పోతే ఫ్రెండ్స్, నిధి సుబ్బయ్య విషయానికి వచ్చినప్పటికి మాత్రం నిధి సుబ్బయ్య చాలా వరకు ప్రశాంత్ సంబర్గి మీద ఉన్నటువంటి గ్రడ్జ్ను ఇంకా కొద్దిగా ఎక్కువ చేసుకొని ఒక మంజు పావుగడ దగ్గర కూర్చొని ప్రవోక్ చేసుకుంటూ కాంట్రవర్సీస్లోనే ఉంటుంది తప్ప ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది, పర్ఫార్మెన్స్ మిస్ అవుతుంది నిధి సుబ్బయ్య. గ్రాఫ్ డే బై డే గోయింగ్ డౌన్ నిధి సుబ్బయ్య విషయం వచ్చేటప్పటికి. శుభపుంజ విషయం వచ్చినా కూడా టాస్కుల్లో 0 పర్ఫార్మెన్స్. ఓన్లీ ప్లస్ పాయింట్ ఏమంటే న్యూట్రల్ కంటెస్టెంట్గా మిగిలిపోయింది. అది మేబీ ఇంకో 2-3 వారాలు జర్నీ ఇవ్వచ్చేమో కానీ ఫినాలేకి మాత్రం ఇట్స్ నాట్ ఎనఫ్, నో డౌట్ ఆన్ ఇట్. శుభపుంజ విషయానికి వచ్చేటప్పటికి వైష్ణవి ఇట్స్ వెరీ క్లియర్, రేష్మి చీరే కిచ్చా సుదీప్ గారు చెప్పినట్టు చాలా వరకు అందరితో కూడా ఒక మంచి రిలేషన్షిప్ను మెయింటైన్ చేసుకుంటూ ఆరంగా ఫినాలేకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక స్ట్రాటజీ ఫ్రమ్ ద బిగినింగ్ అలాగే ఉంది, ఈ రోజుకి ఎలాగుంది. మేబీ వ్యక్తిగతంగా పర్సనల్లీ షీఈ్ లైక్ దట్ ఓన్లీ అనేది కూడా మేబీ వీ డోంట్ నో, బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ అట్రాక్టివ్. ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు నెగిటివ్స్ రావాలి, పాజిటివ్స్ రావాలి, ఫైట్ ఉండాలి, తర్వాత వచ్చేసి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, అన్ని వేరియేషన్స్ చూపిస్తేనే కానీ విన్నర్ కాలేరు. అలాంటిది ఒకటే ఒక ఫార్ములా ఏంటంటే నేను చెడ్డ కాకూడదు, నేను మంచిదాన్ని అనేది ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ వరకు ఉంది. డెఫినెట్లీ షీ కెనాట్ బి ద విన్నర్, నో డౌట్ అనేది. మేబీ ఫినాలేకి వెళ్ళొచ్చేమో కానీ షీ కెనాట్ బి ద విన్నర్. ఇకపోతే కనుక ప్రియాంక విషయానికి వచ్చేటప్పటికి ప్రియాంకకు ఏ ఛాన్స్ వచ్చినా వాడుకుంటుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎక్కువ స్కోప్ దొరకలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో శమంత్తో కొద్దిగా ఫ్రెండ్షిప్ జోడీలాగా ట్రై చేస్తుంది. చక్రవర్తి దానికి అడ్డం పడుతున్నాడు. చాలా వరకు ఓపెన్గానే శమంత్కు క్లారిఫై ఇస్తున్నాడు ఇది ఒక ఫేక్ జోడీ అని చెప్పేసి. సో నాకు తెలిసి ప్రియాంకకి ఇది వర్కౌట్ కాదు. దివ్య సురేష్తో క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసుకుంటుంది. ఆల్రెడీ దివ్య సురేష్ బిహేవియర్ అనేది చాలా వరకు నెగిటివ్గా ఉంది. తనతో ఫ్రెండ్షిప్ అనేది తనకు నెగిటివ్ అవుతుంది అనేది వెరీ క్లియర్. సో చూద్దాం ప్రియాంక ఏ ఆప్షన్స్ వచ్చిన ప్రతి ఆప్షన్ ఎలా వాడుకుంటుందో, ఎలా మూవ్ అవుతుందో అనేది వీ హ్యావ్ టు సీ నెక్స్ట్ ఆన్వర్డ్స్. ఓవరాలీ ఫ్రెండ్స్, టుడే ఎపిసోడ్ మాత్రము ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ హీరో ఇన్విజిబుల్ ప్రాంక్ ప్రశాంత్ సంబర్గి. సో వెయిటింగ్ ఫర్ టుమారో టాస్క్. 2 టీములు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాయి. ఏ టాస్క్ ఇస్తారు, ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేస్తారనేది వీ హ్యావ్ టు సీ. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ మై review for today. I'll come back with my review tomorrow, next episode.
టిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.